ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. I welcome you all to Portal to Love and Light, a channel for a true spiritual seeker. ఈ ఛానల్ తరపున అందరికీ హార్దిక స్వాగతం. మనం శ్రీ 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 పరమహంస యోగానంద గారు అందించిన గాడ్ టాక్స్ విత్ అర్జున ది భగవద్గీతలో 3వ అధ్యాయమైన కర్మయోగంలో ఉన్నాము. ఇందులో మనం 12 శ్లోకాలు పూర్తి చేసుకొని ఈరోజు మనం 13వ శ్లోకానికి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకోబోతున్నాము. మనకి ఈ రెండవ భాగమైన మనకి కర్మయోగంలో ఇప్పుడు రెండవ భాగంలో ఉన్నాము. ఇందులో మన చేసే నిత్య కర్మలని నిష్కామ కర్మయోగముగా ఒక యజ్ఞంగా ఎలా చేయాలి, అలాగే దానిలో ఉన్న గూఢార్థం ఏమిటి అంటే మనం నిత్యం ప్రాణయజ్ఞం మన లోపల జరుగుతూనే ఉండాలి. బాహ్యంగా చేసే కర్మలన్నీ కూడా భగవదార్పణగా, భగవంతుని ప్రీత్యర్థమై ఆయనే నా ద్వారా జరిపిస్తున్నారు అన్న భావనతోనే, ఇంకా ఈ చిన్న ఈ దేహం అనే ఒక చిన్న ఐకి మనం ఏదైతే అటాచ్ అయ్యామో దానిని పూర్తిగా నిర్మూలించుకొని ఈ చిన్న ఐ వెనకాల ఉన్న పెద్ద ఐ ఉందే ఆ పరమాత్మే అంతా నడిపిస్తున్నారు. నేను అనేది పెద్ద నేను. అంటే ఇప్పుడు మనం దేహంతో ఈ అణువునే నేను అన్న భావన వదిలేసి అణువులో ఉన్న ఆ చైతన్యమే అదే నడిపిస్తోంది, అదే అందరిలోనూ ఉంది అని ఆ భావనతోనే నిత్యం మనం ఉండగలగాలి. అలాగే మనం కర్మలన్నీ చెయ్యాలి అంటే ఏం చెయ్యాలి? మనలో నిత్యం ప్రాణయజ్ఞం జరుగుతూనే ఉండాలి. అలా ప్రాణయజ్ఞం చేసినప్పుడే మనకి ఏం చెప్పారు? బ్రహ్మ, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ మానవుని సృష్టించినప్పుడే సహయజ్ఞాః అంటే మనతో పాటు యజ్ఞాన్ని కూడా సృష్టించారు. ఆ యజ్ఞం ఏంటి అంటే ప్రాణయజ్ఞం. అందులో ఉన్న గూఢార్థం, బాహ్యంగా జరిగే యజ్ఞాలు అది ఒక అర్థము. మనం ఇందులో నిగూఢంగా ఉన్న అర్థం తెలుసుకుంటున్నాం కాబట్టి అదేంటంటే ప్రాణయజ్ఞము. దాంతోనే మనం కూటస్థుడికి ఎప్పుడైతే అక్కడ ఆ చైతన్యాన్ని అంటే జ్ఞానశక్తికి మనం కనెక్ట్ అవుతామో అదే మన అన్ని కోరికలను తీర్చే కామధేనువు. ఇంకా సెపరేట్గా నాకు ఒక కారు కావాలి, ఇల్లు కావాలి, ఇటువంటి బాహ్య కోరికలు ఏవైతే ఉన్నాయో క్రమక్రమంగా అవన్నీ నశించిపోతాయి ఎప్పుడైతే మనకి ఆ మన ఎనర్జీ సెంటర్స్ అన్నీ యాక్టివేట్ అయిపోయి మనం హయ్యర్ బ్రెయిన్ సెంటర్స్లోకి కనెక్ట్ అవుతున్నాము. ఇంకా సహజంగానే స్వాభావికంగానే మనలో కోరికలు నశిస్తాయి. ఒకవేళ ఏదన్నా ఉన్నా సరే అదే మన కోరికలన్నీ తీర్చే కామధేనువు. అలాగే మనం ఎప్పుడు నిరంతరం కూడా ఆ యజ్ఞం జరుగుతూ ఉన్నప్పుడు మన శక్తి అంతా కూడా బాహ్యంగా వెళ్ళనీయకుండా, బహిర్ముఖం అవ్వకుండా అంతర్ముఖమై ఆ షట్చక్రాలలోనే ఎప్పుడైతే నిలిపి ఉంచుతామో ఇక్కడి నుండి ఉన్న ఈ 5 చక్రాలకి దానికి అనుష్ఠాన దేవతలతో మనం ఎప్పుడైతే కనెక్టెడ్గా ఉంటామో అప్పుడు పరస్పరం కూడా మనం శుభాలని పొందుతాము. ఎవరు? దేవతలు పొందుతారు మన వల్ల, వారి వల్ల మనము శుభాలను పొందుతాం. అంటే ఏంటి అంటే అది వాటికి చూపించే మన కృతజ్ఞత చూపిస్తున్నాం. ఎప్పుడైతే ఎనర్జీ అక్కడి నుంచే బయటికి వెళ్తోంది ఎనర్జీ అంతా, మళ్ళీ అంతా పూర్తిగా ఖర్చు పెట్టకుండా ఎంతవరకు అవసరమో ఆ బహిర్ముఖంగా ఉన్న ఎనర్జీ అంతా కూడా మనం షట్చక్రాల్లో నిలుపుకుంటున్నాము. అప్పుడు మన ఫ్రీక్వెన్సీ అంతా కూడా ఈ గ్రహాలకి వీటి మీద మనకి ప్రభావం ఏమీ ఉండదు. నక్షత్ర దోషాలు, గ్రహ దోషాలు ఏదైతే మనం వింటున్నామో అది ఏది ఉండవు. మనం అంతా కూడా ఇంకా భగవంతుని చేతిలో ఒక సాధనంగానే ఉంటాం, కానీ ఏ గ్రహాలు మన ఏం చేయవు. ఎందుకంటే మన ఫ్రీక్వెన్సీ అంతా కూడా వాటిని దాటుకొని ఉంటుంది. అవి మనని ఎఫెక్ట్ చెయ్యలేవు. పరస్పరం శుభాలను పొందుతారంటే ఆ అధిష్టాన దేవతలతో మనం కనెక్టెడ్గా ఉంటే ఎక్కడ మన ఏ గ్రహాలు, ఏ దోషాలు ఏవి మనం చేయవు. మనం తెచ్చుకున్న కర్మల ప్రభావం కూడా చాలా వరకు ఆ ప్రభావం తగ్గుతుంది అని చెప్పారు. అలాగే మనం ఎప్పుడైతే బహిర్ముఖంగానే ఉంటూ ఎటువంటి కృతజ్ఞత లేకుండా, దేని మీద కృతజ్ఞత? అధిష్టాన దేవతలు మనకి ఇచ్చే ఈ
శక్తి ఏదైతే ఉందో దాన్ని అంతా చక్కగా ఇంద్రియాల ద్వారా బయటికే అదంతా ఖర్చు చేసేస్తూ, అంటే కృతజ్ఞత చూపించటం అంటే మళ్ళీ ఆ ఎనర్జీని లోపలికి అంతర్ముఖం చేసి ఆ సెంటర్స్లోకి లయం చేయటం, మళ్ళీ రీయునైట్ చేయటం, వారితో పాటు ఆ శక్తిని లోపలికి తీసుకోవటం, ఉపసంహరించుకోవటం, అదే కృతజ్ఞత అంటే. అంటే ఇచ్చిన డబ్బులన్నీ ఖర్చు పెట్టుకోవటం కాకుండా అది కొంత లో లోపలికి మీరు తెచ్చుకుంటున్నారు అంటే షట్చక్రాల్లోనే నిలిపి ఉంచుతున్నాము. తద్వారా మనం ఆ లోపల మెంటల్ ఎనర్జీ అనేది పెరుగుతుంది, కూటస్థుడితో కనెక్టెడ్గా ఉంటాము. అలా ఎప్పుడైతే కనెక్టెడ్గా ఉంటామో అది మన సహజ స్థితిలోకి ఉంటాము, అంటే ప్రశాంతంగా ఉంటాము, ఆనందంగా ఉంటాము. అలా ఎప్పుడైతే చెయ్యరో, ఆ కృతజ్ఞత ఎప్పుడైతే చూపించరో, అందరూ కూడా మీరు దొంగలు అని పరమాత్మ మందలించారు మనల్ని. అంటే నిత్యం ప్రాణయజ్ఞం లోపల జరుగుతూనే ఉండాలి. ఆ జరుగుతూ ఉన్నప్పుడు ఆ అధిష్టాన దేవతలతో మీరు కనెక్టెడ్గా ఉండాలి. బహిర్ముఖమయ్యే ఆ శక్తిని అంతర్ముఖం చేసుకోవాలి అని మనం తెలుసుకున్నాం. సో మరి ఈరోజు ఈ 13వ శ్లోక ద్వారా ఇంకా ఏం బోధించబోతున్నారో మనం చూద్దాం. ఈ యజ్ఞము ఇదంతా కూడా మనం నిత్యం ప్రాక్టీస్ చేయవలసిన, మా పరమాత్మ ఇంత ఇంటెన్స్గా చాలా స్ట్రాంగ్గా ఉన్న ఈ శ్లోకాలన్నీ కూడా యజ్ఞము అనేది ఎక్కడ స్టార్ట్ అయ్యిందో అదంతా కూడా పరమాత్మ చాలా సీరియస్గా చెప్తున్నారు. అంటే మనం అంత సీరియస్గా ఈ శ్లోకాలు తీసుకుని ప్రాక్టీస్ చేయాలి. అంటే నిత్యం ప్రాణాయామ సాధన చేసి తీరవలసిందే అని చెప్తున్నారు. మీకు నేను చాయిస్ ఇవ్వట్లేదు, యూ హ్యావ్ టు డూ ఇట్ అంటున్నారు. సో నిత్యం మనం అది డే ఆర్ డే టైం అంతా మనం ఆ నిత్య సాధనలోనే ఉండాలి. అంటే కళ్ళు మూసుకుని ఉండక్కర్లేదు. మనం మన శ్వాసని గమనిస్తూ ఏ పని చేస్తున్నా సరే అదంతా భగవదార్పణగా చేసినప్పుడు అది కూడా నిత్య యజ్ఞమే. సో మరి మనం సాయి మేడంని ఇన్వైట్ చేసుకుని 13వ శ్లోక పాడించుకొని దాని లోతుల్లోకి వెళ్ళి చూద్దాము. ఓవర్ టు యూ సాయి మేడం. 3వ అధ్యాయము 13వ శ్లోకము. యజ్ఞశిష్టాశినః సంతః ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వఘం పాపాః ये పచంత్యాత్మకారణాత్. థ్యాంక్ యూ మేడం. మనం ఈ 13వ శ్లోకానికి ఉన్న పద విభజన చూద్దాము. యజ్ఞ శిష్టాశినః అంటే యజ్ఞము నందు భగవదార్పణము చేసి మిగిలిన దానిని తిను, అంటే యజ్ఞం యొక్క అవశిష్టమును అంటే మిగిలిన దానిని నువ్వు తిను అని. సంతః సజ్జనులు, సర్వ కిల్బిషైహి సమస్త పాపముల నుండి ముచ్యంతే విడువబడుచున్నారు. ఏతు ఎవరైతే ఆత్మకారణాత్ తమ తమ కోసమే, తమ ఉదర పూరణ నిమిత్తమే పచంతి వండుకొనుచున్నారో లేదా భుజించుచున్నారో, పాపాహ పాపులైన తే వారలు అఘం పాపమును భుంజతే తినుచున్నారు. దీనికి డైరెక్ట్ మీనింగ్ ఏమిటి అంటే, సాధు సత్పురుషులు ఎవరైతే ఉన్నారో వారు యజ్ఞార్పణంగా చేసిన దానిని దానిలో మిగిలిన దానిని స్వీకరిస్తారో వారు అన్ని పాపాల నుండి విముక్తిని పొందుతున్నారు. కానీ పాపులు ఎవరైతే తమ కోసమే ఆహారాన్ని తయారు చేసుకుంటారో వారు పాపాన్ని భుజిస్తున్నారు అని దానికి డైరెక్ట్ మీనింగ్ అన్నమాట. అయితే ఇక్కడ యోగిరాజుల వారు ఏం చెప్తున్నారంటే, క్రియా యొక్క పరావస్థలో నిలిచి ఉండడం ద్వారానే ఒకరు అన్ని పాపాల నుండి విముక్తిని పొందుతున్నారు. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలంటే ఇదే మనకి ఈ 2 సెంటెన్స్లో నుంచి మనం లోతుల్లోకి వెళ్ళబోతున్నాము. క్రియా యొక్క పరావస్థలో, క్రియా పరావస్థలో నిలిచి ఉండటం ద్వారానే అన్ని పాపాల నుండి కూడా విముక్తిని పొందుతారు. తన స్వంత కారణం కోసం తినేవాడు అంటే తన శరీర పోషణ కోసం కానీ
ఆ అహాన్ని పోషించటం కోసం కానీ ఎవరైతే స్వీకరిస్తున్నాడో అతను పాపాన్ని తింటున్నాడు అని యోగిరాజుల వారు చెప్తున్నారు ఇక్కడ. అయితే మనకి మా పరమహంస యోగానంద గారు దీన్ని ఇంకా ఎలా మనకి వివరిస్తున్నారో చూద్దాం. మనకి బాహ్యంగా కూడా మనకి హిందూ సనాతన ధర్మం మన శాస్త్ర గ్రంథాలు కానీ చాలా ఫ్యామిలీస్లో ప్రాక్టీస్ చేసేది కానీ ఏమిటంటే మనం తినే ముందు ఆహార పదార్థాన్ని ఏదైనా స్వీకరించే ముందు భగవంతుడికి అర్పించి ఒక దీపం వెలిగించి ముందు భగవంతుడికి అది నైవేద్యంగా పెట్టి మిగిలిన దాన్ని మా ఇంట్లో ఎవరైతే ఉన్నారో అందరూ కూడా స్వీకరిస్తారు. అది మనకి సనాతనంగా ఎప్పటి నుంచో ఉన్నది. అయితే దాని గురించి ఇక్కడ చెప్తూ లోతుల్లోకి తీసుకెళ్తున్నారు పరమహంస యోగానంద గారు. మనం తినే ముందు అనుభవించే ముందు ఇవన్నీ కూడా ఇచ్చిన భగవంతుడికి మన ఆహారాన్ని అందించే ఆ రైతుకి కానీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముందు వారికి అర్పించి ఆ తర్వాతే తినడం వల్ల ఏమవుతుందంటే మనం క్రమక్రమంగా ఈ కర్మ బంధనాల నుండి కూడా విముక్తులమవుతున్నాము. అలా కాకుండా డైరెక్ట్గా అటాక్ ఫుడ్ మీద అటాక్ చేసేసి నా కోసమే నేను తింటున్నాను, ఎటువంటి నాకు కృతజ్ఞత భావం లేదు, అసలు నాకు తినటానికే టైం లేదు, ఇక కృతజ్ఞత ఇవన్నీ ఏమిటి అంటే అలా ఎప్పుడైతే మన దినచర్యలు మనం చేస్తున్నామో ప్రతిదీ ఒక ఆహారం ఏంటి, నీరేంటి, గాలి ఏంటి, ప్రతిదీ ప్రకృతి వనరులు అన్నీ కూడా మనం చక్కగా ఆస్వాదిస్తున్నాము. దేనికి కృతజ్ఞత భావన లేకుండా ఎప్పుడైతే మనం ఇవన్నీ స్వీకరిస్తున్నామో మనలోని అనంతత్వాన్ని మనం గుర్తించలేకపోతున్నాము. అలా ఉండేవారు ఈ కర్మబంధనాల్లోనే ఇరుక్కొని దుఃఖానికి లోనవుతున్నారు. ఇది దీనికి దీని లోపలికి ఇంకా వెళ్తున్నాము. బాహ్యంగా మీనింగ్ అన్నమాట ఇది. అయితే అట్లా మనకి ఈ దేవీ దేవతలకు అర్పణగా చేసినప్పుడు మనందరికీ వచ్చే క్వశ్చన్ ఏంటి, ఈవెన్ ఎప్పటిలో పూజలు చేసేవారికైనా సరే నమ్మకంతో చేసింది వేరు, మెకానికల్గా ఇది నాకు ఒక నిత్య కర్మ కాబట్టి చేసి తీరతాను, చేయకపోతే నాకు ఐ డోంట్ ఫీల్ గుడ్ అని చేయటం వేరు. నేను బాబా ఈ టైంకి వస్తారు, ఆయనకి ఆకలేస్తుంది, ఆయనకి నేను భోజనం పెట్టాలి అని ఒక ఆర్ద్రతతో ఆ భావనతో ఆయన ఇక్కడే ఉన్నారు అని 100% నమ్ముతూ చేసేది ఒకటి, అది ఒక లెవెల్లో ఉంటుంది. అట్లా చేసినప్పుడు ఆ భావన లేకపోతే మనలో ఒక క్వశ్చన్ వస్తుంది, ఏంటి ఇప్పుడు ఇది నేను ఒక పాయసం చేసి పెట్టాను అనుకుందాము, అది నిజంగా దేవీ దేవతలు తింటారా? వాళ్ళు ఎక్కడున్నారు అసలు? వాళ్ళకి దేహమే లేదు కదా, వాళ్ళకి నోరు లేదు తినటానికి, రుచి చూడటానికి నాలుక లేదు, ఇంద్రియాలు లేవు, వాళ్ళు ఎట్లా తింటారు అని అనిపిస్తుంది. ఈ శ్లోకంలో ఎందుకు ఇట్లా చెప్పారు పరమాత్మ? ఆ, వాళ్ళకు ముందు పెట్టి మనం తినాలి అంటున్నారు, వాళ్ళు ఎలా తింటారు అని డౌట్ వచ్చే వాళ్ళకి ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే, మనం ఎప్పుడైతే అట్లా ముందు వారికి అర్పించి దేవీ దేవతలకు అర్పణగా అది చేసినప్పుడు మన పదార్థం ఏదైనా సరే వారు ఆహారాన్ని ఫిజికల్గా తినలేకపోయినా వారి పట్ల భక్తులు చూపించే ఆ శ్రద్ధ, ప్రేమ, భక్తి ఏదైతే ఉందో ఆ ఏకాగ్రత కానీ అంతా ఆ లోపల నుండి ఏదైతే మనం ఫ్రీక్వెన్సీస్ జనరేట్ చేస్తున్నామో, ఎప్పుడు కూడా నాకు ఆ ఎనర్జీనే టచ్ చేస్తాను. ఎందుకు అంటే మన లోపల మైండ్లోకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే క్రమక్రమంగా నామరూపాల్లో నుండి బయటికి వచ్చి అంతా ఒక ఎనర్జీ, మొత్తం సర్వం శక్తిమయము అన్న భావనలోకి వచ్చేసేయాలి. ఈ రూపాలు ఉన్నాయి, అందరికీ మనం రెస్పెక్ట్ ఇస్తున్నాము, కానీ ఆ లోపల ఉన్న అనంత చైతన్యానికి మనం కనెక్ట్ అవ్వాలి. అది అందుకే ప్రతి దాంట్లోనే ఎనర్జీ ఎనర్జీ అని చెప్తా ఉంటాను. అయితే వారికి మనం ఎప్పుడైతే ఈ శ్రద్ధా భక్తులతో ఏకాగ్రతతో వాటిని కానుకగా ఆ మన లోపల ఉన్న ఆ శ్రద్ధని వాళ్ళు చూస్తారు, వాటినే ఓ కానుకగా స్వీకరిస్తారు. వీళ్ళు ఎంత ఆర్ద్రతతో చేస్తున్నారు అనేది వాళ్ళు స్వీకరిస్తారు. అక్కడ మనం కేవలం పదార్థమే పెట్టట్లేదు, దాని వెనకాల ఆ చేసేటప్పుడు కానీ ఒక
అన్నం పాయసం కానీ ఏదన్నా చేస్తున్నప్పుడు ఆ లోపల ఎవరికైతే మనం అర్పిస్తున్నామో ఆ భగవంతుణ్ణి స్మరించుకుంటూ చేస్తూ ఆ పెట్టేటప్పుడు కూడా ముద్ద ఇది బాబా తింటున్నారు అన్న ఒక భావనతో ఆయన కడుపు నిండింది అన్న భావనతో చేస్తున్నప్పుడు మన లోపల ఉన్న ఎంత భక్తితో ఎంత ప్రేమతో పెడుతున్నారు నా భక్తులు అని దానికి ఫిదా అయిపోతాడు భగవంతుడు. అది అక్కడ చెప్పేది. అదే దాన్ని కానుకగా స్వీకరిస్తారు మన ప్రేమని. ఇక్కడ మనం చేసే నిత్య పూజలు, పూజా విధానం వీటన్నిటి వెనుక ఉన్న అంతరార్థాన్ని చెప్తున్నారు పరమహంస యోగానంద గారు. ఇక్కడ మనకి పూలు పెట్టడం కానీ, అగరబత్తీలు వెలిగించటం కానీ, దీపం పెట్టడం కానీ వాటి వెనక ఏంటంటే పూలు మనం పూలతో పూజ చేస్తున్నామంటే అది భక్తుని యొక్క ప్రేమను సూచిస్తున్నాయి. ఈ ధూపము, ఈ అగరబత్తీలు ఏవైతే ఉన్నాయో అదేమి సూచిస్తున్నాయి అంటే వారి పట్ల ఉన్న గౌరవాన్ని, ఆ దేవీ దేవతల పట్ల మనకున్న గౌరవాన్ని సూచిస్తున్నాయి. ఏది అగరబత్తులు. దీపం ఎప్పుడైతే మనం వెలిగిస్తున్నామో ఆ దీపపు యొక్క జ్వాల ఏదైతే ఉందో అది మన హృదయంలో ప్రతిష్ఠించుకున్న ఆ దేవతామూర్తి యొక్క ప్రశాంతతను సూచిస్తోంది అని మనకి వివరిస్తున్నారు. బాహ్యంగా చేసే ఈ ఏవైతే ఉన్నాయో వాటి వెనక ఉన్న అంతరార్థం అది అని చెప్తున్నారు. ఇక్కడ ఇంకా లోతుల్లోకి వెళ్ళి భగవద్గీత సూచించేది ఏమిటంటే లోపల కొద్దిగా లోపలికి వెళ్దాం. నిజమైన భక్తుడు బాహ్యంగా అగ్నియాగము చేసిన తర్వాత లేదా తన అంతరంలో భగవంతుణ్ణి తలుచుకొని ఆ సృష్టికర్తకు అర్పించిన తర్వాతే ఆహారాన్ని తీసుకుంటాడు. అలా కృతజ్ఞతా భావం లేకుండా ఆహారాన్ని భుజించే వారు ఎవరైతే ఉన్నారో వారు పాపం చేసిన వారు అవుతున్నారు. దీనికి అంతరార్థం ఏంటో చూద్దాం. పాపం ఏమిటి, ఆ మిగిలిన దాన్ని మనం తింటం ఏమిటి, దీనికి అసలు ఆహారం అంటే ఏమిటి, దేని గురించి మాట్లాడుతున్నారో చూద్దాం. ఈ శ్లోకంలో సూచించబడింది ఏంటంటే ఒక అసలైన యజ్ఞ యాగం ఏమిటంటే ఇప్పటివరకు మనకు చెప్తూనే ఉన్నారు కదా, ప్రాణాయామము అనే ఈ యజ్ఞ యాగం ఏదైతే ఉందో ఆ అగ్ని యాగం ఏదైతే ఉందో ప్రాణాయామ లేదా క్రియాయోగ ద్వారా మనలోని ప్రాణశక్తిని విశ్వమయ ప్రాణశక్తితో ఐక్యం చేయడము అదే నిజమైన యజ్ఞము. ఇక్కడ జాగ్రత్తగా గమనించుకుందాము. మనలోని ప్రాణశక్తి విశ్వమయ ప్రాణశక్తితో ఐక్యము చేయడమే నిజమైన యజ్ఞము అంటున్నారు. అంటే ద ప్రాణ వితిన్ us విత్ డివైన్ కాస్మిక్ ఎనర్జీ. అంటే రెండు వేరా. కాస్మిక్ ఎనర్జీ ఏంటి, ప్రాణశక్తి ఏంటి, రెండు వేరా. అంటే మొత్తం సమస్త సృష్టిలోనూ ఉన్నదంతా, విశ్వంలో ఉన్నది అంతా ఏంటి అంటే ఆ విశ్వమయ ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తే మనం ఎప్పుడైతే ఆ ఈ శరీరం తీసుకున్నాము మనలో కూడా అది ప్రాణశక్తిగా మనలో నిక్షిప్తంగా ఉంది, మనందరిలోనూ ఉంది. మన శరీరంలోకి ఎప్పుడైతే వచ్చిందో దాన్ని మనం ప్రాణశక్తి అంటున్నాము. సమస్త విశ్వంలో ఉన్న దానిని విశ్వమయ శక్తి అంటే ద డివైన్ కాస్మిక్ ఎనర్జీ అంటున్నాము. అదే మనలో కూడా ఉంది. అలా ఎప్పుడైతే అంటే మనలో ఉన్న ప్రాణశక్తిని ఆ మా విశ్వంలో ఉన్న ప్రాణశక్తితో మనకి అనుసంధానం జరుగుతోందో దానిని అదే నిజమైన యజ్ఞము అంటున్నారు. అది ప్రాణాయామ లేదా క్రియాయోగం ద్వారా జరుగుతుంది. అయితే ఇక్కడ ఆహారము అంటే ఏంటో చూద్దాం. అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ, ఫుడ్ పెడుతున్నాము, యజ్ఞం చేసిన తర్వాత ఆ ఆహారాన్ని మనం తీసుకోవాలని చెప్తున్నారు. ఇక్కడ ఆహారం అంటే ఏంటి అంటే ప్రాణకర్మ ద్వారా మనం స్వీకరిస్తున్న ఈ విశ్వమయ ప్రాణశక్తి, ద డివైన్ కాస్మిక్ ఎనర్జీ లేదా మహాప్రాణ. ఆ మహా అని ఎక్కడైతే వచ్చిందో అదంతా కూడా సమస్త విశ్వంలోనూ ఉన్నది. ఆ మహాప్రాణ శక్తి ప్రాణకర్మ ద్వారా మనం స్వీకరిస్తున్నాము. అప్పుడు దానినే మనం ఆహారము అంటున్నాం అక్కడ.
బయట ఆ విశ్వంలో ఉన్న శక్తిని స్వీకరించేది, అది ఆహారము. నెక్స్ట్ అయితే ఇక్కడ మనకి అందరికీ మనకి క్లియర్గా తెలియాల్సింది ఏంటి అంటే, మనకున్న స్థితుల్లోకి మనకు ఒక అండర్స్టాండింగ్, ఒక క్లారిటీ ఆఫ్ మైండ్ ఉండాలి. జాగృత అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, తురియావస్థ, ఈ 4 స్థితులు మనకి తెలియాలి. జాగృత అవస్థ అంటే అందరికీ తెలిసిందే. స్వప్నావస్థలో మనసు ఎలా ఉంది, ఇంద్రియాలు ఎలా ఉన్నాయి, ఏదన్నా మనం అనుభూతి చెందుతున్నామా. సుషుప్తి అవస్థలో మనసు ఉందా, శరీరం ఉందా, ఈ ఆ శరీర అవగాహన ఉందా, ఇంద్రియాలు ఉన్నాయా, మనకు మనం అది రిపీటెడ్గా మనకి లోపల మననం జరుగుతూ ఉండాలి. తర్వాత తురియా స్థితి అంటే ఏమిటి, ఈ ఫోర్కి, ఈ 4టికి ఉన్న ఆ ఏంటి తేడా, ఏంటి ఒక్కొక్క స్థితిలోని ఏం జరుగుతోంది అనేది లోపల ఎప్పుడు నిత్యం నేను చాలా శ్లోకాల్లో చెప్పాను అది. లోపల ఎప్పుడు అది రిపీట్ చేసుకుంటూ ఉండాలి. స్లీప్ స్టేట్లో ఏమవుతుంది, మనం ఆ నిద్రావస్థ నిద్రలో ఉన్నప్పుడు మనం అచేతనంగా ఉంటాం. మంచి నిద్రలో ఉన్నాం అనుకోండి, అన్కాన్షియస్గా ఉన్నాం, కానీ లోపలంతా కూడా ప్రాణశక్తి అనేది ఉంది. అన్ని శరీర అవయవ లోపల జరగాల్సిన ఆ, క్రియలన్నీ జరుగుతూనే ఉన్నాయి. శ్వాసక్రియ జరుగుతూనే ఉంది. ఆ, అక్కడ ఏం జరుగుతోంది, సుషుప్తి, గాఢ సుషుప్తిలో మనకి బహిర్ముఖంగా ఎటువంటి ప్రాణశక్తి కోల్పోవట్లేదు, అంతా కూడా లోపలే ఉంది. ప్రాణశక్తి ఇప్పుడు మనకి ఇంద్రియాలు వాడట్లేదు, మన కర్మేంద్రియాలతో ఎటువంటి కర్మలు చేయట్లేదు, చక్కగా శరీరం ఆ, స్పృహ లేదు మనకి మంచి నిద్రలో ఉన్నప్పుడు. మనస్సు జీరో అయిపోయింది, మనస్సు కూడా ఇంకా పని చేయట్లేదు. స్వప్నంలో అయితే మనస్సు పనిచేస్తుంది, కానీ ఏదో స్వప్నిస్తూ మళ్ళీ ఏదో అనుభూతులు చెందుతూ ఉంటుంది, కానీ సుషుప్తిలో మనస్సు కూడా నిద్రిస్తోంది, అంటే ఇంద్రియాలు కూడా నిద్రిస్తున్నాయి. ఇవన్నీ పోయినాయి అంటే మన ఎనర్జీ బయటికి వెళ్ళట్లేదు, లోపలే ఉంది, ఆ షట్చక్రాలలోనే నిలిచి ఉంది. మరి ఇదే కదా ప్రాణకర్మ, చక్కగా నిద్రపోతే సరిపోతుంది కదా. అది కూడా ఆ డీప్ స్లీప్లోకి వెళ్ళి పడుకుంటే షట్చక్రాలలో నిలిచి ఉంటుంది కదా. అంటే అసలు అది మనకి ఎంత అన్కాన్షియస్గా ఉంటామంటే వీఆర్ నాట్ ఎట్ ఆల్ అవేర్ ఆఫ్ ఇట్. మళ్ళీ పగలు లెగిసి, నిద్ర లెగిసిన తర్వాత నాకు ఎంత ఎనర్జెటిక్గా ఫీల్ అవుతున్నాను, ఎంత బాగా నిద్ర పట్టింది అని ఒక ప్రశాంతంగా లెగిసిన తరువాత మనసు ఎప్పుడైతే మళ్ళీ యాక్టివేట్ అవుతుందో, నేను అన్నది మళ్ళీ ఎప్పుడు వస్తుందో, నేను మంచిగా నిద్రపోయాను రాత్రి, నాకు చాలా ప్రశాంతంగా ఉంది, ఆ నేను వచ్చినప్పుడే మళ్ళీ వెనక్కి వెళ్ళి చెక్ చేసుకుంటే ఎస్, ఐ హ్యాడ్ ఎ గుడ్ స్లీప్ అనుకుంటాం. అది అది సుషుప్తిలో జరుగుతుంది. అండ్ ఏంటంటే మన కష్టపడి ప్రాణకర్మ పొద్దున్నే చేసేది సుషుప్తిలో ఆల్రెడీ జరుగుతుంది, కానీ మనం స్పృహలో ఉండం. అది కూడా స్పృహలో లేకుండా చేసే అగ్నికాండ, అది కూడా ఒక యజ్ఞమే. కానీ ప్రాణాయామంలో అదే ఎరుకతో చేస్తున్నాం మనం. ఇలా ఎప్పుడైతే బహిర్ముఖమైన ప్రాణశక్తిని అంతర్ముఖం చేసి మనలోని షట్చక్రాలలో నిలిపి, అది నిద్రాణంలో ఉన్న శక్తిని మనం జాగృతం చేసుకోవడం వల్ల ఏమవుతుంది, మన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క కణం, అన్ని సెల్స్ అన్నీ కూడా కాంతిమయం, కాంతిమయం చేసుకొని ప్రతి కణం అది కాంతిమయం చేసుకోవటం అంటే, ఇప్పుడు మనకి ఇది కూడా మనం రిపీటెడ్గా తెలుసుకుంటూనే ఉన్నాం. ఒక్కొక్క సెల్లో మళ్ళీ యాటమ్స్, అణువులు ఉంటున్నాయి. అణువుల్లో ఈ పరమాణువులు అంటే ఎలక్ట్రాన్స్ ఇవన్నీ తిరుగుతూ ఉన్నాయి. తిరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతోంది అంటే, వాటికి అయస్కాంతపు శక్తి అంటే మ్యాగ్నెటైజ్ అవుతున్నాయి అవి. ఆ శక్తిని కలిగి ఉంటాయి. ఎప్పుడైతే అట్లా తిరుగుతూ ఉన్నాయో వాటి నుండి విద్యుత్ అయస్కాంత శక్తి అనేది జనరేట్ అవుతోంది. అంటే ఏంటంటే అవన్నీ మ్యాగ్నెటైజ్ అవుతున్నాయి. అంటే వాటికి ఒక అయస్కాంతపు శక్తిని పుంజుకుంటున్నాయి అన్నమాట. అది ఆల్రెడీ ఉన్నాయి. మన ప్రాణాయామ ప్రక్రియ ఎప్పుడైతే జరుగుతుందో అవి యాక్టివేట్ అవుతున్నాయి అన్నమాట, అయస్కాంతపు శక్తి, ఎందుకంటే ఎలక్ట్రాన్స్ తిరుగుతున్నాయి. అయితే అటువంటి స్థితిలో అవి ఏం చేస్తున్నాయి, మ్యాగ్నెటైజ్ అవటం ఏంటి, వాటికి ఒక అయస్కాంతపు శక్తిని మనం ఆ ప్రాణాయామ ద్వారా ఇంకా అది మంచి యాక్టివేషన్లోకి తీసుకొస్తున్నాం అనమాట. ఆ అయస్కాంతపు శక్తి ఎప్పుడైతే అవి
పుంజుకుంటాయో మళ్ళీ ఆ స్థితిలో అవి విశ్వమయ ప్రాణశక్తితో అనుసంధానం అవ్వటానికి, ఆ శక్తిని స్వీకరించటానికి సిద్ధంగా ఉన్న స్థితిలో ఉంటాయి. ఇప్పుడు అర్థమైంది కదా, మన లోపల మనం ఎప్పుడైతే ప్రాణాయామ చేస్తున్నామో కణాల లెవెల్లో ఏం జరుగుతోంది అంటే, అవి వాటిని మనం ఎప్పుడైతే యాక్టివేట్ చేసుకుంటున్నామో అయస్కాంతపు శక్తి ఆల్రెడీ వాటిలో ఉంది. కానీ అది నిద్రాణ స్థితిలో ఉన్నదాన్ని మనం మేల్కొల్పుతున్నాము. మేల్కొల్పినప్పుడేముంది, ఇప్పుడు ఆ కణం సిద్ధంగా ఉంది విశ్వమయ ప్రాణశక్తితో అనుసంధానం అవ్వటానికి. అంటే మన లోపల ఉన్న ప్రాణాన్ని మనం జాగృతం చేసి ఎప్పుడైతే ఆ కణాన్ని యాక్టివేట్ చేసుకుంటున్నామో, నౌ అది ఒక అయస్కాంతం లాగా బయట నుండి ఆ విశ్వమయ ప్రాణశక్తిని లాక్కుంటుంది. అంటే అది కాంతిమయం అయిపోతుంది, స్పిరిచువలైజ్ అయిపోతుంది ఒక్కొక్క యాటమ్ కూడా. అందుకే మనకి ఈ ప్రాణాయామతో పాటు ఆహారం కూడా చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఆహార నియమాలు అందరూ మనకి గురువులందరూ కూడా చెప్పేది అదే. ఇక్కడ మళ్ళీ నేను రీఎన్ఫోర్స్ చేస్తాను. పచ్చి కాయగూరలు కానీ, ఫ్రెష్ ఫ్రూట్స్, మనకు ఫ్రెష్గా పళ్ళు, అవి చాలా, అందులో ప్రాణశక్తి ఎక్కువ ఉంటుంది. అలాగే కొబ్బరి, బీట్రూట్, స్పినచ్, పాలకూర, లెటస్ అంటాం మనం, సాలెడ్స్లో ఆకులు ఉంటాయి కదా, లెటస్. ఇవన్నీ మన కణాలలో ఉన్న అయస్కాంతపు శక్తిని పెంచుతాయి. ఈ మాంసాహారం భుజించే వారికి ఏంటంటే ఆ శక్తిని, ఆ జంతువు యొక్క మ్యాగ్నెటిజం, అంటే ఏ యానిమల్ ప్రోడక్ట్, ఆ యానిమల్ మీట్ అయితే తింటున్నామో దాని యొక్క అయస్కాంతపు శక్తి మన అయస్కాంతపు శక్తితో అది అడ్డుపడి మన మన శక్తిని క్షీణించేలాగా చేస్తుంది. అందుకే వారు ఈ స్థూల ప్రపంచానికి ఎక్కువ ఆకర్షితులవుతారు. అంటే స్పిరిచువల్గా కూడా ఫ్రెండ్స్ని అట్రాక్ట్ చేయలేరు. వాళ్ళ ఫీల్డ్ వేరుగా ఉంటుంది. అంటే ఎప్పుడు స్థూలంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆ ఆ యానిమల్ని భుజించినప్పుడు అందులో ఏ భావనతో అయితే, ఇప్పుడు చనిపోయేటప్పుడు అది ఎంతో భయంతో ఉంటుంది, దానిలో ఎంతో భావోద్వేగం, అంటే లోపల ఉన్న యాంగ్జైటీ లాంటిది. ఇప్పుడు ఎవరైనా మన చంపటానికి వస్తున్నారంటే లోపల ఎంత విపరీతమైన కెమికల్ రష్ అనేది లోపల ఉంటుంది, ఎవరైనా మన మీదకి అటాక్ చేస్తున్నారు అన్నప్పుడు. సేమ్ థింగ్ యానిమల్స్ కూడా ఎంతో భయంతో చనిపోయినప్పుడు ఆ భయాన్ని కూడా ఆ ఆహారం స్వీకరించే వాళ్ళు లోపలికి తీసుకుంటారు. అందుకే ఎప్పుడు కూడా వాళ్ళు కూడా ఆందోళనతో ఉండటం కానీ, మాంసాహారం భుజించే వాళ్ళు యాంగర్ ఇష్యూస్ కూడా చాలా ఉంటాయి, భయంతో ఉంటారు, యాంగ్జైటీతో ఉంటారు. ఇవన్నీ ఎక్కువ చూస్తూ ఉంటాము. ఆ ఫ్రెండ్స్ని కూడా, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న స్నేహితులను వాళ్ళు అట్రాక్ట్ చేయలేరు. ఆ మీట్ బదులు నట్స్ తినొచ్చు. అది కూడా ఆ నట్స్ మనం తీసుకునేటప్పుడు ఇప్పుడు ఈ ఆమండ్స్, బాదం కానీ, పిస్తాషియస్, ఈ పిస్తా పప్పులు కానీ, జీడిపప్పులు కానీ, ఇవన్నీ కూడా చాలా శక్తి ఉంటాయి అందులో. చాలా అదేంటి, కొద్దిగా మధ్యమంగా తీసుకోవాలి, వాటిని ఎక్కువ ఎక్కువ తీసుకోకూడదు. అందులో కూడా ఆయిల్స్ ఉంటాయి మళ్ళీ. ఆ కొద్దిగా ప్రోటీన్ సబ్స్టిట్యూట్ లాగా అది తీసుకోవచ్చు అనమాట. ఈ ఫ్రూట్స్, వెజిటబుల్స్లో కూడా ఏంటంటే ఫ్రూట్స్కి, పళ్ళకి ఎక్కువ శక్తి ఉంటుంది. మనలో ఉన్న అయస్కాంతపు శక్తిని పెంచే స్వభావాన్ని కలిగి ఉంటాయి ఈ పండ్లు. ఆ ఎందుకంటే వాళ్ళు అవి సన్షైన్, మన సూర్యశక్తిని బాగా లోపలికి తీసుకుంటాయి. అందులో ఆ వైటల్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది పండ్లలో. కూరగాయలు, పండ్లు రెండు మంచియే. ఈ రెండిట్లో కూడా పండ్లకి ఇంకా ఎక్కువ శక్తి ఉంటుంది అని ఈ నేను ఈ ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ తీసుకొచ్చాను అంటే, మనకి పరమహంస యోగానంద గారిది ఆనంద.org అనే వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ చాలా చక్కగా అంతా దొరుకుతుంది. అక్కడ నుండి నేను తీసుకొచ్చి మీతో షేర్ చేస్తున్నాను. అక్కడ గురుగారు ఆయన ఉన్న రోజుల్లో ఏమేమి బోధించారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి టైప్ చేస్తే మీకు చక్కగా డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఏమి కావాలంటే అది సెర్చ్ బార్లో కొట్టితే గురుగారు చెప్పిన బోధనలన్నీ వస్తాయి ఆనంద.orgలో. అయితే
అందుకే మనకి తినే ఆహారం కానీ, మన శరీరానికి సరైన వ్యాయామం కానీ, బయట ఫ్రెష్ ఎయిర్ పీల్చుకోవటం కానీ, సూర్యుడి సూర్యకాంతి కానీ, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. వీటన్నిటి ద్వారా మన ప్రాణశక్తి వస్తోంది. మనం తినే ఆహారంలో ప్రాణశక్తి ఉంటుంది, మనం తాగే నీరులో ఉంటుంది, మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు లోపలంతా కూడా ఎనర్జీ మూవ్ అవుతూ ఉంటుంది. మన గాలి నుండి కానీ, సూర్యుడి నుండి కానీ, సూర్యకాంతిలో ఇదంతా కూడా మనం ప్రాణశక్తిని తీసుకుంటూనే ఉన్నాము. వీటన్నిటికంటే కూడా ఈ మనకేం చెప్తున్నారు ఇక్కడ అంటే, ఇవన్నీ కూడా సెకండరీ సోర్సెస్. మీకు ప్రథమంగా మీరు డిపెండ్ అవ్వాల్సింది, చెయ్యవలసింది ఏంటి అంటే ప్రాణాయామము. ఆ ప్రాణాయామమే మనం ఈ శరీర కణాలన్నింటినీ ఆ, అయస్కాంతపు శక్తిని పెంచే, లేదా ఆ మనం ఆరోగ్యంగా ఉండటానికి కావలసిన శక్తి ప్రథమంగా మనం ఎక్కడి నుంచి తీసుకోవాలి అంటే ప్రాణాయామ చేయటం వల్ల మన ఎప్పుడైతే ప్రతి కణాన్ని మనం మ్యాగ్నెటైజ్ చేసుకుంటున్నామో, అయస్కాంతపు శక్తిని దాంట్లో జాగృతం చేసుకుంటున్నామో, ఎప్పుడైతే మన విశ్వంలో నుంచి శక్తిని మనం అబ్జార్బ్ చేసుకునే ఆ ఎబిలిటీని మనం తెచ్చుకుంటున్నామో, అది మన ప్రైమరీ సోర్స్. మన ఎనర్జీకి మనం ఎప్పుడు ఏంటంటే ఆహారం మీద డిపెండ్ అవుతున్నాం. మన శక్తి కావాలి అంటే ఇంకొంచెం ఎక్కువ తినాలి అన్న ఒక ఆ భ్రమలో ఉండిపోయాం. కానీ ఇక్కడ మనకి పరమహంస యోగానంద గారు ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటి అంటే, మన ప్రథమమైన ఆ సోర్స్ ఎనర్జీకి ఏంటి అంటే, శక్తి కావాలి అంటే మన లోపలే ఎంతో ఉంది. అదే మనకు ఫస్ట్ ఆధారపడవలసిన ఆ, శక్తి నిలవలు ఏంటి అంటే మనలో ఉన్న ప్రాణశక్తి. దాన్ని ప్రాణాయామత జాగృతం చేసుకోండి. అది అది కొద్దిగా బయట నుండి ఆహారం దాని మీద ఎక్కువ డిపెండ్ అవ్వద్దు. దానితో అసలు అవసరమే ఉండదు. ఎందుకు ఎప్పుడైతే మనకి ప్రాణాయామం ఎక్కువ చేసుకొని మన కణాలన్నిటినీ కాంతిమయం చేసుకుంటున్నామో, తేజోవంతమయం చేసుకుంటున్నామో, అయస్కాంతపు శక్తిని పెంచుకుంటున్నామో, ఇంకా బాహ్యంగా తీసుకునే ఆహారంతో పని ఉండదు. అదంతా కూడా సెకండరీ సోర్సెసే. దానివల్ల మనకి ఈ ఏదన్నా బాహ్యంగా తీసుకునే వాటి వల్ల ఏదైనా నష్టం జరగవచ్చు, కానీ మనలో ఉన్న ఆ ప్రాణశక్తి మీద ఎప్పుడైతే ఎక్కువ డిపెండ్ అవుతున్నామో, దానివల్ల మన ఆరోగ్యం కూడా ఎంతో ఆ, అద్భుతంగా ఉంటుంది. ఆ ఏజ్ కూడా చాలా అక్కడ ఫ్రీజ్ అయిపోయినట్టు ఉంటుందన్నమాట. అది అక్కడ మనకి వివరిస్తున్నారు. మన శరీరంలో ప్రతి కణం కూడా ప్రాణశక్తి ఉంది. అందులోనే ఆ కణాన్ని నడిపించే జ్ఞానం ఉంది. ఏది ప్రాణశక్తి ఏదైతే అనుకుంటున్నాను, ఆ శక్తిలోనే నిగూఢంగా జ్ఞానం కూడా ఉంది. మీకు ఒకసారి చార్ట్ వేసి చూపించాను కదా. మనకి ఆ శుద్ధ చైతన్యం నుండి ప్రాణశక్తి, ఆ ప్రాణశక్తిలో నుండే ఈ మహత్ అనేది ఉంది. అంటే జ్ఞానం కూడా దాంట్లోనే ఉంది. డివైన్ ఇంటెలిజెన్స్ అది. అంటే ప్రతి కణం ఎలా ఎట్లా అది ఆ ప్రతి కణాన్ని నడిపించే జ్ఞానశక్తి అన్నమాట. అది ఆ జ్ఞానశక్తి కూడా మన ప్రాణాలోనే ఉంది. ఆనందము అందులోనే ఉంది. మన ప్రశాంతత అందులోనే ఉంది. అయితే ఈ ప్రాణశక్తి ఎప్పుడైతే ఆత్మ నుండి వేరుపడి శరీర నిర్మాణం జరిగిందో, ఆ శరీరంలోని ప్రతి కణంలోనూ తానే ఆత్మగా వ్యవహరిస్తోంది. ఏది ప్రాణశక్తి ప్రతి కణాన్ని ఒక దివ్య కణంగా కాంతిమయం చేయడానికి ప్రయత్నిస్తోంది. అంటే ఏంటంటే మనం ఇప్పుడు శరీర ధారణ చేశాము. ఆత్మ మన ఇప్పుడు మెడులో ఆబ్లాంగేటా నుండి ఆత్మ ఎంటర్ అయింది అంటున్నాము. తల్లి గర్భంలో ఉన్నప్పుడు, ఒక పిండంగా ఉన్నప్పుడు అందులోకి ఆత్మ ఎంటర్ అయినప్పుడు అక్కడ ప్రాణశక్తి విడిపడి ఆ ప్రాణశక్తి మొత్తం ఈ దేహాన్ని నిర్మితం చేస్తోంది. అంటే మనకి ఇప్పుడు ఈ కళ్ళు, చెవులు, ఈ సమస్త శరీర అవయవాలు నిర్మాణం జరగాలంటే ప్రాణశక్తి కావాలి. అలా ఇక్కడ శివ పార్వతి ఏదైతే ఇట్లా ఉన్నారో, మనకి ఇక్కడ ఆత్మ ఎప్పుడైతే ఆ ఎంటర్ అయిందో, ఆ తర్వాత శరీర నిర్మాణం కోసం ప్రాణశక్తి మొత్తం అంతా దేహం అంతా కూడా స్ప్రెడ్ అయిందనమాట. అయితే అట్లా ఉన్నప్పుడు ఏంటి, ప్రతి కణంలో కూడా ఇంకా తనే ఆత్మగా నడిపిస్తోంది. అంటే ఆ కణంలోనే జ్ఞానం ఉంది. ఆ ప్రాణశక్తిలోనే
ఆ జ్ఞానము ఉంది. ఆ జ్ఞానమే ఆ ప్రతి కణాన్ని నడిపిస్తోంది. అట్లా నడిపిస్తూ ఒక అంటే ఆ మెయిన్ కోర్ లైఫ్ ట్రాన్స్ అంటారు, అదే మనకి గురువు గారు అట్లా నడిపిస్తూ ఒక దివ్య కణంగా మార్చటానికే ప్రయత్నిస్తోంది. అంటే స్పిరిచువలైజ్ చేయటానికి, అంటే ప్రాణశక్తి ఎప్పుడు ఆ యాక్టివేషన్లో ఉండాలి. నేను అట్లా ఎప్పుడైతే ఉంటానో, జాగృతంలో ఉంటానో, ఈ ప్రతి కణాన్ని నేను కాంతిమయం చేసుకుంటున్నాను. ఆ దివ్య కణంగా మార్చాలి దీన్ని అనే ప్రయత్నం చేస్తోంది మనలో ఉన్న ప్రాణశక్తి. ఇదే శరీరానికి ఆ కణానికి కూడా ప్రథమైన ఆధారం. మన ఆహారం ఏంటి అంటే ఆక్సిజన్, మనం తినే తిండి కాదు. ఇప్పుడు ఏదైతే ఈ ప్రక్రియ జరుగుతుందో అదే ప్రథమమైన ఆధారం అన్నమాట మన శక్తికి. అయితే మనం ఆహారం ఏం తీసుకుంటున్నాము, ఎలా తీసుకుంటున్నాము అన్న దాన్ని బట్టి ఈ శ్లోకంలో చెప్పినట్టు పాపరహితము, బంధ విముక్తులము, లేదా పాపపు విందు చేస్తున్నాము అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఆహారం అంటే అర్థమైంది కదా, మనం తీసుకునే డివైన్ కాస్మిక్ ఎనర్జీ. అది ఎలా తీసుకుంటున్నాము? ప్రాణాయామతో మనలో ఉన్న శక్తిని జాగృతం చేసుకొని, కణాన్ని మ్యాగ్నెటైజ్ చేసుకొని విస్మయమయ ప్రాణశక్తితో అనుసంధానం చేస్తున్నాం. అదే నిజమైన ఆహారము. అది ఎప్పుడైతే తీసుకుంటున్నామో అదే నిజమైనది, మనల్ని బంధ విముక్తుల్ని చేస్తుంది. కేవలం బాహ్యంగా తినే పదార్థం మీద ఆధారపడటం అనేది మనల్ని బంధనాలలో ఇరుక్కునేలా చేస్తుంది. అదే పాపము అంటున్నారు ఇక్కడ. ప్రాణశక్తిని బహిర్ముఖం కానివ్వకుండా సుషుమ్నాలోనే అంటే మన ఈ మేరుదండం, అందులో ఉన్న సుషుమ్నాలో ఉన్న షట్చక్రాలు, అండ్ మన పైన బ్రెయిన్లో ఉన్న హయ్యర్ సెంటర్స్లోకి ఎప్పుడైతే మనం ప్రాణశక్తిని ఉపసంహరించుకుంటున్నామో, ద విత్డ్రాల్ ఆఫ్ లైఫ్ ఫోర్స్, అది ఆ శక్తిని కణాల స్థూల చర్యలకు, అంటే ఇప్పుడు ఈ కణాలు డివైడ్ అవుతాయి, కణ విభజన జరుగుతుంది. మళ్ళీ అవి కొన్ని రోజులు అట్లా మెయింటైన్ అవ్వాలంటే వాటికి కొంత శక్తి కావాలి. తర్వాత మళ్ళీ కొంత వాటి టైం అయిపోయిన తర్వాత అవి క్షీణించిపోవటం, అవి చనిపోవటం, రాలిపోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. ఇలా కాకుండా అంటే మన శక్తిని ఈ ఈ ఈ స్థూలంగా జరిగే ఈ ప్రక్రియ ప్రాసెస్ ఏదైతే ఉందో, సెల్ డివిజన్ కానీ మెయింటెనెన్స్ కానీ, దానిని మళ్ళీ డీకే అండ్ డిస్ట్రాయ్ అవ్వటం, వీటికే ఉపయోగపడుతుంది. అట్లా కాకుండా ఆ కణాలలోని దివ్య శక్తిని జాగృతం చేయడానికి, కాంతిగా మార్చడానికి ఉపయోగం. ఎప్పుడైతే అలా చేస్తున్నామో, అది ఎప్పుడు ప్రాణాయామ జరిగితేనే మనం అలా చేయగలుగుతాం. ఎట్లా కాంతిగా మార్చటానికి ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే విత్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రాణాయామ. అప్పుడే మనకి సుషుమ్నాలోకి, బ్రెయిన్ సెంటర్స్లోకి ఎనర్జీ ఎప్పుడైతే అక్కడ సెంట్రల్గా ఉంటుందో, కేంద్రీకృతమై ఉంటుందో, అప్పుడే మన కణాలన్నీ కూడా కాంతిమయంగా ఉంటాయి. అదే నిజమైన ఆహారము. మనకి ఒక సెల్, ఒక పెద్ద ఫుట్బాల్ స్టేడియం అని అనుకుంటే, అందులో ఒక మ్యాటర్ అనేది చాలా చిన్నది. అందులో ఒక చిన్న గుండు సూది లాంటిది, అంత పెద్ద ఫుట్బాల్ స్టేడియంలో ఉన్న గుండు సూది ఒక మ్యాటర్, అంటే ఒక స్థూల పదార్థం. మిగతా అంతా ఉన్నది మొత్తం ఫుట్బాల్ స్టేడియం అంతా కూడా ఎనర్జీనే. అంత ఎనర్జీ మనలో ఉంది అనమాట. కాకపోతే నిద్రాణ స్థితిలో ఉంది. అది మనం గమనించుకోవాల్సింది. ప్రాణాయామతో అంత ఎనర్జీని మనం లోపల జనరేట్ చేసుకుంటాం. అందుకే ఆ ప్రాణాయామ చేసేటప్పుడు లోపల ఒకలాంటి వేడి వస్తుంది. అది అది చేసే వాళ్ళకి డెఫినెట్గా తెలుస్తుంది. అది వేడి ఎక్కడి నుంచి వస్తుందంటే అదంతా లోపల ఆ యజ్ఞాగ్ని మనలో ఇగ్నైట్ చేసుకుంటున్నాము. అది మనం అది ఫీల్ అవుతాం. అది ఊహించుకోవటం కాదు, యు ఫీల్ దట్ ఎనర్జీ, ఆ అగ్నిని మనం ఫీల్ అవుతాం. ఇట్లా ఈ అభ్యాసాన్ని మనం పట్టుబట్టి ఒక సంకల్పంతో, ఒక గట్టి సంకల్పంతో ఎప్పుడైతే నిత్యం సాధన చేస్తామో, ఇక మన జీవనానికి ఆహారం మీద కానీ ఆక్సిజన్ మీద కానీ ఆధారపడవలసిన అవసరం ఉండదు. ఇంకా ఈ శరీరము ఆత్మ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఆత్మకు ఒక సేవకుడిగా మారిపోతుంది శరీరం. అప్పటి వరకు ఆ ఈ ఆత్మ పాపం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎప్పుడు సాధన చేస్తాడా వీడు, ఎప్పుడు ధ్యాన స్థితిలోకి వెళ్ళి ఆ మనస్సుని నాలో లయం చేస్తే
అప్పుడు నౌ ఆత్మ కంట్రోల్లోకి ఈ శరీరం వచ్చేస్తుంది. మనం మన ఆరోగ్యాన్ని ఎంత కాపాడుకోవాలని ప్రయత్నించినా చివరికి ఎంత ట్రై చేసినా సరే అది పడిపోవాల్సిందే. దేహ విరమణ అనేది జరుగుతుంది. అదే మనం దేహం అంతా కాంతిమయం చేసుకొని అలాగే కాంతి దేహంగా ఉండాలి అని ఆ ఆత్మ నిర్ణయం తీసుకున్నప్పుడు మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ మహావతార్ బాబాజీ. ఆయన లాగానే అట్లా ఉండిపోతారు ఎప్పుడు. మొత్తం ప్రాణాయామాతో ప్రతి ఒక్క కణాన్ని మనం కాంతిమయం చేసుకొని ఆ కాంతి దేహంతో నేను ఉంటాను అని ఆత్మ నిర్ణయం తీసుకున్నప్పుడు అది చాలా మంది అది కాంతిమయం చేసుకున్నా సరే పరమాత్మలో విలీనం అయిపోతారు. కొంతమంది ఆ ఈ ఈ మొత్తం విశ్వానికి మన ఇక్కడ మనలాంటి వాళ్ళని హెల్ప్ చేయటానికి, మనల్ని కూడా ఆ స్థితిలోకి తీసుకువెళ్ళటానికి హెల్ప్ చేయటానికి అలా ఉండిపోతారు ఆ కాంతి దేహాలతో. అదే మహావతార్ బాబాజీ గురించి ఇక్కడ చెప్పేది. ఎప్పుడు ఆహారం మీదే ఆధారపడినప్పుడు ఏమవుతుందంటే క్రమక్రమంగా మన కణాలకి ఆహారాన్ని జీర్ణించుకునే శక్తిని కూడా కోల్పోతాయి. అంతే కదా, వృద్ధాప్యంలో జరిగేది అదే. వాళ్ళకి ఎక్కువ జీర్ణకోశ వ్యాధులు కానీ ఈ కాన్స్టిపేషన్ మలబద్ధకం ఎక్కువ వస్తాయి. ఎందుకంటే ఆ కణాలలో ఉన్న శక్తి లేదు ఇంకా. మనం ఎంత మంచి ఆహారం తీసుకున్నా సరే ఆ లోపల సమాన వాయువు అనేది ఆ ఫ్లో సరిగ్గా లేకపోతే జీర్ణం అవ్వదు. మనం తీసుకునే ఫుడ్ దాంట్లో ఉన్న ఆ న్యూట్రిషన్ మన లోపలికి వెళ్ళదు. అందుకే ఓన్లీ ఫుడ్ మీద ఆధారపడినప్పుడు ఆ ప్రాసెస్ అట్లా జరుగుతుంది. వృద్ధాప్యంలో ఇవన్నీ ఇబ్బందులు తప్పవు. సూక్ష్మ శరీరంతో మనం ఈ చేసే ఈ అగ్ని క్రతువు ఏదైతే ఉందో, ఏది ప్రాణాయామం ఏదైతే ఉందో దాని ద్వారా మన కణాలకు ఆ అగ్నినే ఆహారంగా మనం పెడుతున్నాము. అప్పుడు అమరత్వాన్ని సిద్ధించుకుంటున్నాము. అదే మహావతార్ బాబాజీ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పింది. అమరత్వాన్ని సిద్ధించుకునేది ఎలాగూ అంటే ప్రాణాయామ ప్రక్రియ ద్వారా. అటువంటి యోగులు ఏంటంటే ఇంకా ఈ శరీరంతో కూడిన కర్మబంధాల నుండి విముక్తులైపోతారు. చాలా మంది మహనీయులు ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే కబీర్ కానీ ఎలైజా కానీ ఇలాంటి వాళ్ళు తమ శరీరాలను కాంతిగా మార్చుకున్నారు. అట్లా సాధారణ మానవుడిగా మరణాన్ని అంటే మరణ సమయంలో ఎంతో బాధ, దుఃఖం, శరీరానికి సంబంధించినది ఇవన్నీ ఎంతో ఉంటాయి. అవేమీ కూడా వాళ్ళు అనుభవించకుండా విశ్వకాంతిలో విలీనమైపోయారు. ఎందుకంటే వారి దేహాలు కాంతి దేహం చేసుకున్నారు కాబట్టి. మనం మనం ఈ చేసేవన్నీ కూడా అంటే ఆహారం తీసుకోవటం కానీ జీర్ణించుకోవటం కానీ ఈ మార్గాన్ని చివరి వరకు అనుసరించినప్పుడు దానిని అనుసరించే మరణం కూడా మరి సంభవిస్తుంది. మరి అదంతా నార్మల్ న్యాచురల్ ప్రాసెస్సే కదా. మనం జీవించి ఉండటం కానీ కొన్నాళ్ళు ఈ ఆహారం తీసుకుంటూ కొన్నాళ్ళు బ్రతుకుతాము. తర్వాత మరణం అనేది చివరికి సంభవించక తప్పదు. మనం రోజు ధ్యానం చేస్తున్నా సరే ఏమవుతుందంటే ఆ ధ్యాన స్థితిలో ఉన్నంత వరకు ప్రశాంతంగా కామ్గా ఉన్నాం అనిపిస్తుంది. ఆనందాన్ని అనుభూతి చెందుతాము. కానీ ఆ ధ్యాన స్థితిలో నుండి మనం ఎప్పుడైతే బయటికి వచ్చేస్తామో ఈ ప్రాపంచిక విషయాల్లో పడిపోతున్నాము. అట్లా పడిపోయినప్పుడు ఏంటంటే మనకి దేహాత్మ భావన వచ్చేస్తుంది. నేను, నాది, నేను అన్నది ఒక అహం అనేది వచ్చేస్తుంది. ఈ మైండ్ అంతా కూడా ఎప్పుడు మనసు ఈ సెన్సరీ ప్లెజర్స్, ఏం తిందాము, ఏం చూద్దాము, ఈ ఆలోచనలే ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ కూడా మన ఏంటంటే కర్మ బంధనాల్లో ఇరుక్కునేలా చేస్తాయి. అదే మనం పాపులు అని ఇక్కడైతే ఏదైతే అన్నారో అంతా నిత్యం బహిర్ముఖంగా ఉండటమే, ఆహారం మీద ఈ స్థూల ఆహారం మీద డిపెండ్ అయి ఉండటం ఇదంతా కూడా పాపులు చేసేది అని చెప్తున్నారు. అడ్వాన్స్డ్ యోగీస్ ఏంటంటే వాళ్ళు ధ్యాన స్థితిలో అనుభవించే ఆ ప్రశాంతత ఏదైతే ఉందో ఆ ఆనందాన్ని వాళ్ళు చేసే ప్రతి చర్యలోనూ దాన్ని ఆ వ్యాప్తి చెందించుకుంటారు, స్ప్రెడ్ చేసుకుంటారు. ఏది పొద్దున్నే నేను గంట ధ్యానం చేశాను, 2 గంటలు ధ్యానం చేశాను, హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉంది, నేను మళ్ళీ ఇంట్లో పనులు చేసుకుంటున్నాను, ప్రశాంతంగా ఉంది, నాకు ఎటువంటి ఆలోచనలు లేవు, ఎందుకు నేను ఇది చేయాల్సి వస్తోంది, నేనే ఎందుకు చెయ్యాలి, ఎటువంటి ఆలోచనలు లేవు. మళ్ళీ పని చేసుకుంటున్నాం, బయటికి వెళ్ళి జాబ్స్ చేసుకుంటున్నాము, అక్కడ కూడా చక్కగా మనం చేయవలసింది ఏదో దాని మీదే ఫోకస్, దృష్టి పెట్టి చేసుకుంటున్నాము.
అయ్యో ఈ జాబ్ లేకపోతే చక్కగా వెళ్ళి ఇంకోటి ఏదన్నా చేసుకోవచ్చు కదా, ఇటువంటి ఆలోచనలు ఏమీ లేవు. అట్లా ఆ ఒక అడ్వాన్స్డ్ యోగి ఉన్న స్థితిలో ఆ ప్రశాంతతని త్రూ అవుట్ ద డే స్ప్రెడ్ చేసుకోగలుగుతాడు. వారు ఇంకా ఈ సామాన్య మానవుళ్ళ ఉండరన్నమాట. గాడ్ మెన్ అంటే ఆ భగవంతుని చేతిలో ఒక సాధనంగానే ఆయన పనులే చేస్తూ అట్లా మారిపోతారు. ఏది క్రమక్రమంగా ప్రాణాయామ చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు ఈ బాహ్య కోరికలు కానీ, ఫ్రెండ్స్తో తిరగటం, మాట్లాడటం, పార్టీలకు వెళ్ళటం, వస్తువులు మీద ప్రీతి ఇవన్నీ రాలిపోతాయి క్రమక్రమంగా. అండ్ యూ బికమ్ ఎ గాడ్ మ్యాన్ అంటే భగవంతునిలో లయమైపోయి ఆయన సాధనంగానే మారిపోతాం. ఎందుకంటే ప్రతి పనిలోనూ చూసేది భగవంతుణ్ణే. ఒక వ్యక్తికి నేను ఏదన్నా చేస్తున్నాను, ట్రీట్మెంట్ కానీ ఏదైనా చేస్తున్నానంటే ఆ భగవంతుడే అక్కడ కూర్చుని ఉన్నది. అట్లా ఆ దృక్పథం మారిపోతుంది మనం చేసే ప్రతి పనిలో కానీ, మాట్లాడే మాట తీరు మారిపోతుంది అన్ని. యు బికమ్ దట్ గాడ్ మ్యాన్. భగవంతుడి అనుసంధానంలోనే ఉంటాం మనం, ఆయన సాధనంగానే పనిచేస్తాం కంప్లీట్గా. అటువంటి వాళ్ళు కర్మ బంధనాల్లో నుంచి ఫ్రీ అయిపోతారు. ఎప్పుడు కూడా పరమానందమే ఇంకా వాడికి ఆహారం అన్నమాట. ఇంకా వేరే దాన్నే ఇక్కడ ఆహారం అనేది ఆ విశ్వమయ ప్రాణశక్తితో కలిసిపోయి నిత్యం ఆ పరమానందాన్నే ఆహారంగా స్వీకరిస్తూ అందులోనే మునకలేస్తూ జస్ట్ జాయ్ అంతే, ఇంకేం లేదు. ఫర్ ఎవర్ నరిష్డ్ ఇన్ దట్ గాడ్స్ బ్లిస్. మరి అదే చెప్తున్నారు, ఏది ఆహారంగా మనం తీసుకోవాలి, దేని మీద ఎక్కువ డిపెండ్ అవ్వాలి, మనం పాపులమా లేదా ఆ, పరమాత్మ ఇక్కడ చెప్పినట్టు భగవదార్పణగా చేసిన యజ్ఞం చేసిన తర్వాత మీరు తినండి అంటున్నారు. ప్రాణాయామ చేసి అంత షట్చక్రాలలో నిలిపిన తర్వాత కొంత ఎనర్జీ మనకి కర్మలు చేయటం వల్ల కొద్దిగా యూజ్ చేసుకుంటున్నాం కదా, అంతవరకే. అంటే ఆ యజ్ఞములో మిగిలిన దానిని, యజ్ఞం అంటే ఈ ప్రాణయజ్ఞము, ఆ ప్రాణయజ్ఞం ద్వారా షట్చక్రాలలో నిలిపి ఉండి కొంచెం ఎనర్జీ అంటే మాట్లాడటానికి కొంత ఎనర్జీ బయటకు వెళ్తుంది, మళ్ళీ లోపలికి వచ్చేస్తాం, మనతోనే మనం ఉంటాం. నేను ఒక పని చేస్తున్నాను, ఆ పని చేసే వరకు ఎనర్జీ కొద్దిగా వాడుకుంటున్నాను, కానీ నా మనసు మాత్రం లోపల లయమైపోయే ఉంది. అలా అది మనం గమనించుకోవాల్సింది. అది ఎప్పుడు కూడా నిత్యం మనతో మనం ఉండటము, ఆ ప్రాక్టీస్ అనేది మానకూడదు. ఆ వర్తమాన క్షణంలో ఉండటమే భగవంతునితో ఉండటము, మన ప్రాణశక్తిని మనం ఖర్చు అవ్వకుండా కాపాడుకోవటము. ఆ ప్రాణశక్తియే ఆ విశ్వమయ ప్రాణశక్తి. అంటే మన కణాలన్నీ కూడా మనం అయస్కాంతపు శక్తిని జాగృతం చేసుకుంటున్నాము. విశ్వమయ ప్రాణశక్తిని నిత్యం మనం అబ్జార్బ్ చేస్తూనే ఉంటాం. అంటే ఇంక మనకు అలసట ఉండదు, ఆరోగ్యంగా ఉంటాము, ప్రశాంతంగా ఆనందంగా ఉంటాం. సో ఇది మనం 13వ శ్లోకానికి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థం. మళ్ళీ వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. శ్రీకృష్ణ అర్పణమస్తు.